డైవర్స్ కావాలి అంటున్నాడు. ఏదో చెప్పలేని ఇబ్బంది పడుతున్నాడు. రీజన్ ఏంటో సరిగ్గా చెప్పట్లేదు. భార్యకి విడాకులు కావాలి మేడం నాకు. ఎందుకు? ఆమె క్యారెక్టర్ నాకు నచ్చలేదు మేడం. మీకు పిల్లలు ఉన్నారా సార్? ఒక్క బాబు అండి, ఒక్క బాబు. బాబు, మరి ఆ బాబు పరిస్థితి ఏంటి? ఏం ఆలోచించట్లేదా మీరు? ఆ బాబు కూడా నాకు పుట్టలేదని అనిపిస్తుందండి. అనుమానం వేరు, నిజం వేరండి. రోజు చాటింగ్ చేయడం, ఎవరితోనూ మాట్లాడడం, గంటలు తరబడి ఉండడం, నన్ను కూడా పట్టించుకోవడం, బాబు ఏం చేస్తున్నాడో ఎవరో పట్టించుకోవడం. బాబుతో కూడా ఇలాగే ఉంటుందా ఏమే? ఆమె వివాహిత సంబంధం ఉండాలని రూల్ ఏముంది? రంకు నేర్చింది గుంపు నేర్చుతుంది అన్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా నేను చూశాను. ఒక నా తండ్రి మీకు ఎలా కన్ఫర్మ్ అయింది సార్? బయట నుంచి వచ్చిన మేడం. వచ్చిన వెంటనే రూమ్ లో వాళ్ళిద్దరు అర్ధనగ్నంగా కనిపించారు మేడం. బట్టలు లేవు, ఏమీ లేవు, ఇద్దరు కనిపించారు. ఇంకా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మేడం. దొరికిపోగానే ఇద్దరిని నేను ఇంకా పిచ్చెక్కిపోయాను. నా కన్న తండ్రితో నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఏం చేశానని అడుగుతున్నావు. రూమ్ లో ఉంటే మాత్రాన రూమ్ లో మీరు అర్ధనగ్నంగా ఉండడం ఇస్తాను కదా, ఇంకంతకంటే ఏం కావాలి ఆధారం? నేను జరిగిపోతా అనుకుంటున్నావా? ఎవరికైతే చూపించాలో వాళ్ళకి చూపించాను. వాళ్ళకి చూపించుకోపో, ఏం చేయాలంటున్నావు? నేను ఆదరించడం మాటలు జాగ్రత్తగా మాట్లాడమని ముందే చెప్పిన. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఒకవైపు ఏమో నాన్న, ఒకవైపు ఏమో భార్య. ఏ విధంగా ఇది పొరుగు పట్టుకుంటాడు? మరి ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఎదురుతావు నువ్వు అసలు ఇప్పుడు? పోయిన పొరుగు ఎలాగ నాకు ధైర్యం ఉందా ఇప్పుడు? మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అవునండి, నేను చేసింది కరెక్టే. నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాల్టి మన గెస్ట్ శివకుమార్ చారి గారు, అడ్వకేట్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. శివకుమార్ గారు, మన లీగల్ టాక్ గురించి తెలిసిందే కదా. సో ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకొని బాధితుల తరఫు నుండి మనం దానికి ఒక సరైన గైడెన్స్ కానీ, సొల్యూషన్ కానీ, వాళ్ళకి న్యాయపరంగా ఎలాంటి లీగల్ హక్కులు ఉంటాయో చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి వ్యూవర్షిప్ కూడా చాలా పెరిగింది. సో వ్యూవర్స్ ఒక విన్నపం అండి, అందరూ కాల్స్ చేస్తున్నారు, కొంతమందికి బిజీ వస్తుంది. మ్యాక్సిమం మీరు వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి దయచేసి. ఎందుకంటే చాలామంది చదువురాని వాళ్ళు కూడా మెసేజ్ టైప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఆ కాల్ నెంబర్ పెట్టాం. కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ, చదువురాని వాళ్ళు కానీ కాల్ చేసే వెసులుబాటు కల్పించండి. మిగిలిన వాళ్ళు మాత్రం తప్పకుండా దయచేసి వాట్సాప్లోనే మీ మెసేజెస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా సార్? అయితే మనకి ఈ వీక్ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఒక వ్యక్తి కాల్ చేశారు నాకు. ఆయన ఏంటంటే డైవర్స్ కావాలి అంటున్నాడు. ఏదో చెప్పలేని ఇబ్బంది పడుతున్నాడు. రీజన్ ఏంటో సరిగ్గా చెప్పట్లేదు. నిజానికి డైవర్స్ కావాలంటే బయట లాయర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు. బట్ మన లీగల్ టాక్ కాల్ చేశాడంటే ఖచ్చితంగా దాని వెనక ఇంకేదన్నా రీజన్ ఉందేమో. ఒకసారి మనం లైవ్లో ఆయన కాల్ చేసి ఇష్యూ ఏంటో కనుక్కుందాం. ఓకేనా? కాల్ చేస్తాం. రింగ్ అవుతోంది. హలో. హలో మేడం. శేఖర్ గారు ఉన్నారండి? ఉన్నానండి, నేనే శేఖర్ మాట్లాడేది. సరే అండి, ఇది లీగల్ టాక్ నుండి కాల్ చేశానండి. నా పేరు అనుష. నేను మాట్లాడాను కదా. ఓకే మేడం. సో ఇప్పుడు మన ముందు అడ్వకేట్ శివకుమార్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటి క్లియర్గా తెలిస్తే మనం లీగల్గా ఏం చేయొచ్చు, మీకు ఏ అవకాశాలు ఉన్నాయన్నది లాయర్ చెప్తారు. అసలు మీ సమస్య ఏంటో ఓపెన్గా చెప్పండి. మా సమస్య ఏంటి మేడం? భార్యకి విడాకులు కావాలి మేడం. మీకు డైవర్స్ కావాలి. ఓకే. ఎందుకు? ఆమె క్యారెక్టర్ నాకు నచ్చలేదు మేడం. క్యారెక్టర్ నచ్చలేదా? అవునండి. అంటే ఎన్నేళ్ళు అయిందండి పెళ్ళై? పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 సంవత్సరాలు అయిందా? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు క్యారెక్టర్ బాగాలేదా? ఇప్పుడు నేను కల్లారా చూశాను మేడం. చూసి నేను ఆమె మీద నేను డౌట్ పడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. సరే, మీకు పిల్లలు ఉన్నారా సార్? ఒక్క బాబు అండి, ఒక్క బాబు. బాబు, మరి ఆ బాబు పరిస్థితి ఏంటి? ఏం ఆలోచించట్లేదా మీరు? ఆ బాబు కూడా నాకు పుట్టలేదని అనిపిస్తుందండి. నాకు పుట్టలేదని ఖచ్చితంగా చెప్పగలను. అమ్మో, ఈయన అనుమానం కాదండో, ఈయన ఫిక్స్ అయిపోయాడు. శేఖర్ గారు ఏమనుకోకండి, అంటే అనుమానం వేరు, నిజం వేరు కదా. ఇప్పుడు మీకు డౌట్ ఉంది అంటున్నారు, అదొకటి కొంచెం క్లారిటీ రావట్లేదు. అంటే ఎందుకు డౌట్? ఆమె బిహేవియర్ ఏమన్నా తేడాగా అనిపించిందా? ఎందుకు వచ్చింది మీకు డౌట్?
మేడం 10 సంవత్సరాల నుంచి సంసారం నేను చేస్తున్నానంటే ఈ రోజునే నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను అంటే దానికి తగిన కారణం, బలమైన కారణం లేకుండా నేను చెప్పను కదా మేడం. నాకు ఒక నిమిషం ఆగు. నాకు అర్థమైంది మీ బాధ అర్థమైంది, లేకపోతే మీరు కాల్ చేసి అడగరు. బట్ అనుమానం వేరు, నిజం వేరండి. నేను అదే అంటున్నాను, మీకు ఎట్లా కన్ఫర్మ్ అయింది, ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు, ఏం జరిగిందో క్లియర్గా చెప్పాలి. ముందు అనుమానంగా మొదలయ్యి ఆ తర్వాత నేను కన్ఫర్మ్ అవడానికి గల కారణాలు, చాలా బలమైన కారణాలు నేను కళ్ళారా చూశాను మేడం. అందుచేత నేను చెప్తున్నాను, లేకపోతే ఎంత ఈజీగా చెప్పే మనిషిని కాదు నేను. నాకు అర్థమైంది శేఖర్ గారు. అయితే ఒక మాట ఏంటంటే క్లియర్గా చెప్పండి, అసలు మీకు అనుమానం ఎందుకు స్టార్ట్ అయింది అక్కడ నుంచి చెప్పండి. ఓకే మేడం, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేడం. ఓకే. అంటే నేను జాబ్ రీత్యా బయటికి ఒక 10 రోజులు 15 రోజులు ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నేను వెళ్ళేవాడిని. ఓకే. వెళ్ళి 10 రోజులకో 15 రోజులకో నేను వచ్చేవాడిని. వచ్చిన తర్వాత ఏ భార్యతో అయినా ఆనందంగా గడపాలి, ఆనందంగా ఉండాలి, నా భార్యను 10 రోజులు ఏంది నేను చూసి అన్నటువంటి ఫీలింగ్ ఏ మగాడికైనా ఉంటుంది. ఓకే. అలాంటి ఫీలింగ్ తో నేను వెళ్ళినప్పుడు ఆమె ఎదురొచ్చిన అటువంటి తీరు చూస్తే కళ్ళల్లో ఎందుకు వచ్చాడురా బాబు అన్నట్టుగా అనిపించింది, కానీ వచ్చాడన్నటువంటి ఆనందం కానీ ఫీలింగ్ నాకు కనిపించలే. అప్పుడు నాకు ఏమిటి ఇలా ఉంది, నేను ఏ భర్తైనా ఉదయం వెళ్ళి సాయంత్రం రాకపోతేనే ఆలోచిస్తారు కదా, 10-15 రోజులు అయింది నేను వెళ్ళి, అయినప్పటికీ ఫీలింగ్ లేదు. పైగా ఎలా ఉన్నాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ ఉన్నాడు ఏంటో కూడా ఆలోచించకుండా ఒక అగ్గలాడుతూ నా మీద ఒక ఫీలింగ్ చూపించలేదేమి. అలాంటప్పుడు నాకు అనుమానం, ఏ మగాడికైనా సర్వసాధారణంగా వచ్చే అనుమానం అండి. ముందు ఫీలింగ్ ఏంటంటే అభిమానం ఉండాలి, ఆప్యాయత ఏది కనిపించలేదు ఆమె అందు. ఓకే. అంటే అమ్మాయి ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేస్తుంది లాయర్ గారు. ఓకే. తర్వాత నాకు రోజు రోజుకి ఆమె మీద ఇంకా అనుమానం బలపడింది. ఓకే. ఏంటి ఇలా చేస్తుంది అని. అలాగే ఆ రోజు వచ్చింది. ఎలాగంటే రోజు చాటింగ్ చేయడం, ఎవరితోనూ మాట్లాడడం, గంటల తరబడి ఉండడం, నన్ను కూడా పట్టించుకోవడం, బాబు ఏం చేస్తున్నాడు ఎవరో పట్టించుకోవడం, ఒక కొడుకు వాడిని కూడా పట్టించుకోకపోవడం. బాబుతో కూడా ఇలాగే ఉంటుందా ఏమే? అంతే అండి, బాబుతో కూడా అంతే పరిస్థితి. ఆమె ఆ ఫోన్ చాటింగ్లు, ఫోన్ లో మాట్లాడాలు అదే చేత తప్ప ఇంకా బాబు ఒక భర్త 10 రోజులకు 15 రోజులకు జాబ్ ఇచ్చే వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చాడు, ఆయన ఆలనా పాలన చూద్దామని ఎటువంటి ఆలోచన లేదా అన్న. అలాంటప్పుడు ఏ మగాడికైనా అనుమానం సహజంగా వస్తుంది కదండి. అందరి మగాళ్ళకి నా ఆలోచన కూడా అలాగే ఉంది. అందుచేత నేను అలా ఉన్నా. కానీ ఇప్పుడు శేఖర్ గారు ఒకటి, ఇప్పుడు ఆమె బిహేవియర్ ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఏ కారణం అన్నా ఉండొచ్చు కదా, వివాహిత సంబంధం ఉండాలని రూల్ ఏ ఉంది? కరెక్ట్ మేడం, చాలా బాగా కరెక్ట్ గా నా డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చి నేను రోజు రోజుకి నాకు అనుమానం ఇంకా పెరిగింది. నాకు ఆమె షాపింగ్స్ కానీ, తర్వాత బిగ్ బజార్లు కానీ అదని బాబుని తీసుకుని వెళ్ళిపోతుండేది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి బిగ్ బజార్లు రోజు షాపింగ్ మాల్ లోనే వెళ్ళిపోతుంది, పైగా బాబుని తీసుకుని వెళ్ళిపోతుంది. సరే అంటే మీ బాబుని కూడా తీసుకెళ్తుందా బయటికి వెళ్ళినప్పుడు? అవును మేడం, బాబుని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ బాబుని కూడా తీసుకెళ్ళడం వల్ల అనుమానం రాదని ఆమె ఆలోచన. ఓకే. ఓకే. మళ్ళీ ఏమైనా ఫాలో అవుతాడేమో అని ఆలోచన అయి ఉండొచ్చు, ఆమె తెలివితేటలు ఆమెకు చూపించండొచ్చు. ఓకే. ఓకే. అందుచేత నేను ఆ బాబుని తీసుకుని వెళ్తుంటే 1 రోజు 2 రోజులు చూశాను, గమనించాను. సర్లే ఏదో పని మీద వెళ్తుందిలే, సర్లే ఏదో ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, ఇంటికి సంబంధించిన కాయగూరలు కానీ, లేదంటే రేషన్ కానీ ఏదో తెచ్చుకుంటున్నామో అనుకున్నా. రోజు ఇదే బాగోతాం. అంటే ఎక్కువసేపు ఉంటుందా బయట? బయట ఎప్పుడు ఉదయం వెళ్ళింది అనుకోండి మధ్యాహ్నం రావడం, మధ్యాహ్నం వెళ్ళింది అనుకుంటే సాయంత్రం రావడం, చాలా ఎక్కువసేపు, ఎక్కువ లాంగ్ టైం. అప్పుడు ఇలా 1-2 రోజులు చూశాను మేడం. చూసి ఇలా కాదు, మనం ఫాలో అవుదాం అసలు అని చెప్పి తర్వాత నేను ఫాలో అవడం జరిగింది. ఓకే. ఫాలో అయిన తర్వాత ఒక బిగ్ బజార్ లో కనిపించడం ఒక బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది, వేరే అబ్బాయితో. షాపింగ్ అంటే నార్మలే కదా, మేబీ అక్కడ పరిచయం అయ్యి ఉండొచ్చు, మీరెందుకు అనుమానపడాలి? కరెక్టే మేడం. అక్కడి నుంచి వాళ్ళు ఆగిపోకుండా ఇప్పుడు ఎవరైనా మామూలు షాపింగ్ లో అపరిచిత వ్యక్తులు మామూలుగా ఏదైనా మామూలుగా తెలియని వ్యక్తులు ఏదైనా కనిపించారంటే, మాట్లాడారు, ఏదంటే దేని గురించి అడ్రస్ అడిగారంటే అది వేరే విషయం. అలా కాదు కదా, ఆ పక్కన ఏదో కాఫీ ఏదో టీ స్టాల్ ఏదో ఉంది, ఇద్దరు వెళ్ళిపోయి కూర్చున్నాం. పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దాంతో ఏకశాఖలు పక్కపక్కలు ఇవన్నీ చూస్తే ఎవరికైనా దూరం నుంచి కాదు కదా, దగ్గర నుంచి అయినా సరే దూరం నుంచి అయినా అనుమానం కలుగుతుంది కదండి. నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే శేఖర్ గారు, అనుమానం కలిగింది కానీ కన్ఫర్మ్ ఇప్పుడు ఆ అబ్బాయితో ఆ అమ్మాయికి సంబంధం ఉందని రూలే ఉంది. అవును మేడం, మీరు అన్నది నిజమే. కానీ రోజు ఇప్పుడు 1 రోజు అంటే అనుకోవచ్చండి, రోజు నేను వెళ్ళింది 2 రోజుల నుంచి చూస్తున్నా, 3వ రోజు నాకు అనుమానం వచ్చింది. ఇంకా అనుమానం వచ్చింది, సరే అని చెప్పి ఫాలో అయితే
ఆ అబ్బాయితో మాట్లాడడం, ఆ తర్వాత కాశీకి అని చెప్పి ఉండడం, గంటల తరబడి అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం, మొత్తం టైం అంతా షాపింగ్ కాదు, ఆయనతోనే గడుపుతుంది. ఇంకా ఆ షాపింగ్ ఏంటి మేడం, అది షాపింగ్ కాదు కదా. కానీ ఈ రీజన్ మీద మీకు డైవర్స్ రావండి, అంతే కదా? నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆమెతో డైవర్స్ కావాలి మేడం. ఆహా, లేదు లేదు శేఖర్ గారు, ఎక్కడో పాయింట్ మిస్ అవుతుంది. ఇది కాదు రీజన్, ఎందుకంటే నాకు అర్థమైపోతుంది, అంతే కదా లాయర్ గారు? ఇప్పుడు మీకు అనుమానం ఉండొచ్చు, బట్ దాన్ని బేస్ చేసుకుని ఒక అమ్మాయికి లైఫ్ పాడు చేయలేదు, కోర్టు కూడా ఇవ్వదండి ఈ రీజన్ మీద. మీరు చెప్పేది ఎక్కడో మిస్ అవుతుంది, నాకు ఏదో అసలు రీజన్ చెప్పట్లేదు మీరు అనిపిస్తోంది. వాళ్ళు అక్కడితో 2 రోజులు అలా 2-3 రోజులు చూశాను మేడం, వాళ్ళు ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత హఠాత్తుగా వాళ్ళు రూమ్ నుంచి బయటికి రావడం, తల తిరిగిపోయి ఈమె ఆయన షర్ట్ బయటికి రావడం, ఇద్దరిని నేను చల్లారా ఇంకా చెప్పడానికి చాలా బాధాకర విషయం అండి. ఇదేదో అంత సినిమాటిక్ గా ఉంది సార్. సో తర్వాత ఏం జరిగిందో చెప్పండి. తర్వాత మేడం ఇంకా నిలదీయడం జరిగిందండి. ఆమె అడిగారు మీరు ఆమెని, అంతేనా? అడిగాను. ఒప్పుకుందా? అడిగాను మేడం, ఒప్పుకోలేదు మేడం. అది నువ్వు ఎవరినో చూసి ఎవరినో అనుకుంటున్నావేమో అన్నట్టుగా దబాయించింది. ఇప్పుడు శేఖర్ గారు, ఇంకొకటి ఏంటంటే మీ బాబు కూడా మీకు కలిగిన బాబు కాదు అని ఒక మాట వదిలేశారు మీరు, అది ఎందుకు వచ్చింది? ఎందుకనంటే మేడం, ఇప్పుడు ఆమె నేను నిలదీశాను, నువ్వు ఎవరితో బాయ్ ఫ్రెండ్ తో ఉండడం నేను చూశాను, నేను కల్లారా చూశాను, ఇంత బుకాయించొద్దు అండ్ ఈ వరుడు వాడేనండి, తప్పు ఒప్పుకో. నువ్వు రంకు నేర్చింది బొంకు నేర్చుతుంది అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు నా దగ్గర నీ వేషాలు ఏం సాగు, నేను రెడ్ హ్యాండెడ్ గా నేను చూశాను, నువ్వు ఒప్పుకోవాల్సిందే అని చెప్పాను. అంటే ఆ తర్వాత డిఎన్ఏ అయితే నువ్వు అంత పరిస్థితిగా మాట్లాడిన అయితే డిఎన్ఏ టెస్ట్ చేయను పదా, అప్పుడు ఎవరు బాగోతాం ఏదో తెలిసింది కదా అని నేను అన్నాను మేడం. డిఎన్ఏ టెస్ట్ కి మీరు అడిగారా? అడిగాను మేడం. అడిగిన వెంటనే ఒప్పుకోలేదు, ఫస్ట్ ఏమో ఒప్పుకోలేదు, కానీ నేను మొత్తం మీద ఒప్పించాను. ఎందుకు అంత బాధపడిపోతావు, నువ్వు తప్పు చేసిందని అయితే డిఎన్ఏ టెస్ట్ వెళ్ళిపోతావు కదా అని నేను అడిగాను మేడం. ఆఖరికి ఒప్పుకున్న తర్వాత డిఎన్ఏలో ఏం తెలియదంటే అతనిది కాదు నాది కాదు, ఏం చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో పాలు పంచుకోవాలో, ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎటు చెప్పున ఒకవైపు తండ్రి, ఒకవైపునేమో కట్టుకున్న భార్య, ఎవరితో చెప్పుకున్నా మా పొరువే కదా. ఏ విధంగా దీన్ని మనం పరిష్కరించాలన్నటువంటి కాదండి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, మీకు కన్ఫర్మ్ అయిందా? అదొక్కటే క్లారిటీ ఇవ్వండి, దాని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అతనే నేను కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కన్ఫర్మ్ అయింది, ఆయనతోనే ఇప్పుడు నా తండ్రి దీనికి మూల కారణం అని అనిపించింది. మీకు ఎలా కన్ఫర్మ్ అయింది సార్? నేను బయట నుంచి వచ్చాను మేడం. వచ్చిన వెంటనే రూమ్ లో వాళ్ళిద్దరు అర్ధనగ్నంగా కనిపించారు మేడం, బట్టలు లేవు ఏమీ లేవు, ఇద్దరు కనిపించారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మేడం. దొరికిపోగానే ఇద్దరిని నేను ఇంకా పిచ్చెక్కిపోయి ఇద్దరిని నేను బాధేశాను మేడం, ఇద్దరిని చెదగొట్టు వదిలేశాను. అప్పుడు ఒప్పుకున్నారు మేడం. వీళ్ళ ఫాదర్ అండ్ వీళ్ళ వైఫ్ అలా కనిపించారంట. వినడానికే చండాలంగా ఉంది, అసలు దారుణం ఇదే. మరి ఇప్పుడు ఫైనల్ గా ఒప్పుకున్నారా అండి వాళ్ళు? కళ్ళారా చూశాను కదా మేడం, ఇంక ఒప్పుకోవడానికి సిగ్గుపడిపోయారు మేడం. అయ్యో, నాకు ఎదురు తిరిగారు తీరా, ఏం చేస్తావు ఏంటి, ఏం చేసుకుంటో చేసుకో అన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు బెదిరిస్తున్నారా? ఎదురు తిరిగారా ఇప్పుడు? ఇంకా అవును మేడం, ఎదురు తిరిగారు మేడం. ఎందుకంటే దొరికిపోయారు, కాదు అని అనలేరు. ఇంకా నన్ను వదిలించుకోవడం వాళ్ళకి హాయిగా ఉంటుంది. మరి అప్పుడు ఈజీ కదండి, మీకు డైవర్స్ వచ్చేయడం ఈజీ కదా. అంటే ఆస్తి ఉంది కదా మేడం. ఆహా, ఇక్కడ పాయింట్ ఆస్తి కూడా సార్. నా ఆస్తి కోసం దాని ఆలోచన అది. మీరు ఏమైనా ఎవిడెన్స్ రికార్డ్ చేసిరా అండి? ఫోన్ రికార్డ్ చేశాను మేడం, ఫోన్ లో రికార్డ్ చేశాను. అంటే వీడియో ఫుటేజ్ ఏమైనా తీసుకున్నారా? కిటికీలోంచి తీసాడంట. సరే, ఇప్పుడు శేఖర్ గారు, నాకు ఒకటి అర్థమైంది, మీ ప్రాబ్లం చెప్పలేక చెప్పారు. బట్ మీరు ఒక పని చేయండి, వన్ సైడెడ్గా మనం వినలేం కదా, ఒకసారి మీ వైఫ్ ఏమంటుందో కూడా ఒకసారి విందాం. ఆమెను ఒకసారి ఒక కాన్ఫరెన్స్ కాల్ అనుకోండి తీసుకొని, ఇప్పుడు మీరు ఎలాగో బయట ఉన్నాను అంటున్నారు కదా, ఇంట్లోంచి వచ్చానన్నారు కదా, సో ఆమెకు ఒకసారి కాల్ చేయండి, కాన్ఫరెన్స్ పెట్టి డైవర్స్ గురించి అడిగి చూడండి, ఆవిడ ఏమంటుందో విని దాన్ని బట్టి సొల్యూషన్ ఇద్దాం. ఆ పని చేస్తారా? నేను మ్యూట్లో పెడతాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఒకసారి విందాం ఆ వాదన ఏంటో. చెప్పు. అదే మన సమస్య గురించి నేను లాయర్ గారికి పెట్టాను. ఏంటి? మన ఇద్దరి సమస్య గురించి లాయర్ గారి దగ్గర చెప్పడం జరిగింది. మన సమస్య గురించి లాయర్ గారి దగ్గర చెప్తారా? ఎవరి దగ్గర చెప్తారు మీరు? మరి నువ్వు చేసిన బాగోతులన్నీ అలా చూస్తూ ఊరుకోమంటావా?
ఏం చేశానని? నువ్వు నా నా కన్న తండ్రితో నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఏం చేశానని అడుగుతున్నావు. మీరు చూసారా? చూసారా? ఉందా? చూస్తాను కదా రూమ్ లో, నేను చూసాను కదా. చూసారా? చూస్తాను కదా, మీ ఇద్దరిని మాట చూస్తాను మారుస్తాను. కదా. రూమ్ లో ఉంటే మాత్రాన రూమ్ లో మీరు అర్ధనగ్నంగా ఉండడం చూస్తాను కదా, ఇంకంతకంటే ఏం కావాలి ఆధారం? అబద్ధాలు చెప్పకండి. వద్దులు కాదు, నిజం నా దగ్గర ఉన్నది ప్రూఫ్. వదిలించుకోవడానికి మీరు ఇలా నిందలు వేయడం ఏమన్నా బాగుందా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక తండ్రి మీదనే తండ్రితో పెట్టుకోవడానికి సిగ్గులేందని నువ్వు. నేను మరి దబాయిస్తోంది నా- లాయర్ మాటలు అనేసరికి. జాగ్రత్త, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. అగ్రత కాదు, నువ్వు చేసిందని విలువగా మాట్లాడద్దు. చేసిందని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. చేసిందని నువ్వే అంత ఇదిగా కళాఖండిగా మాట్లాడితే ఏ తప్పు చేయలేని వాడిని కళ్ళారా చూసుకొని నేను ఎలా మాట్లాడాలా చెప్పు. నువ్వే చెప్పు. మీరు ఎలా చెప్తారు నేను తప్పు చేశానని? ఆ? నేను కళ్ళారా ఎట్లా చెప్తావు నువ్వు అసలు? ఎట్లా చెప్తావు నువ్వు అసలు? రోజు ఇద్దరిని నేను రెడ్ హ్యాండెడ్ చూశాను, దాని దగ్గర రికార్డు నా దగ్గర ఉంది రికార్డింగ్. ఏమని అంటే అన్ని నువ్వు సీసీ కెమెరాలు అన్ని పెట్టేసినావా? చేశాను నేను. సీసీ కెమెరాలతో చేశానా, లేదంటే నా ఫోన్ కాల్ లో చేశానా, లేకపోతే నా ఫోన్ మొబైల్ లో చేశానా, ఇవన్నీ నీకు అనవసరం. నా దగ్గర ఆధార్ దగ్గర నేను ఏం ఆధారాలు ఉన్నాయా? ఏం ఆధారాలు ఉన్నాయి చూపించు. ఆధార్ నీకు నేను బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు అసలు? బెదిరిస్తే నేను బెదిరిపోతా అనుకుంటున్నావా? ఎవరికైతే చూపించాలో వాళ్ళకి చూపించాను. వాళ్ళకి చూపించుకోపో. ఏం చేయాలనుకున్నావు నువ్వు అదే చేసుకో. ఏం నాకేం చేస్తుందో భయం చేసుకో లేదా? అంటుంది. నువ్వు మా నాన్న వేసే వేషాలన్నీ నాకు తెలుసు. మీ ఇద్దరు కలిసి ఏం నీకు తెలుసు? అవన్నీ అనవసరం. నువ్వు డ్రైవర్ కి ఉదయ్ అయ్యి నువ్వు సంతకం పెడితే ఇద్దరికి అంటే నువ్వు పెట్టమంటే నేను పెడతాను అనుకున్నావా? ఏంటి పెట్టేది? పెట్టను. ఏం చేసుకుంటా చేసుకో. నేను జీవితం సాధించలేను. ఇంకా నా అనవసరం. నీ క్యారెక్టర్ లేనప్పుడు ఆయన ఆడటంతో ఉండవలసిన అవసరం నాకు లేదు. అనవసరం. ఇంకా అంటే నువ్వు చెప్తే నేను వింటా అనుకున్నావా? ఎందుకు వినాలి? ఎందుకు పెళ్లి చేసుకున్నప్పుడు చచ్చేంత వరకు భరించాలి, తప్పదు. నువ్వు సంతకాలు పెట్టమని నేను ఎందుకు పెడతాను అసలు? ఇలాంటి బజారుగా నేను ఆదరించడం ఇలాంటి మాటలు జాగ్రత్తగా మాట్లాడమని ముందే చెప్పిన. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదు. ఉదయంతో ఆవేశంగా మాట్లాడితే కలరా చూశాను కదా మా నాన్న నిన్ను కూడా. ఏంటి నువ్వు చేసేది? అబద్ధాలు చెప్పద్దు. ఇద్దరు కదా నా దగ్గర రికార్డింగ్ ఉందంటున్నాను కదా, నా దగ్గర రికార్డింగ్ ఉంది మొత్తం ఏంటి? నాకు చూపించు రికార్డింగ్ ఏమున్నాయో, నీ వీడియోలు ఏమున్నాయో నాకు అన్ని చూపించు. అంతా మర్యాదగా డైవర్స్ ఇస్తే ఇద్దరికి క్షేమం. అది ఇంకా ఎక్కువ అంటే డైవర్స్ ఇచ్చి ఇంటికి పరువు తీసుకుందాం అనుకుంటావా? ఎవరి ఇంటి పరువు తీస్తావు నువ్వు? బాబోయ్. నా పరువా లేకుంటే ఎవరి పరువు తీస్తావు? అంటే అలా ఆలోచిస్తున్నాం. ఆ రకంగా ఐడియాలా ఏం చేస్తారంటే ఒకవైపు ఏమో నాన్న, ఒకవైపు ఏమో భార్య, ఏ విధంగా ఇది పరువు పట్టుకుంటాడు. మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఏం వెళ్తావు నువ్వు అసలు ఇప్పుడు? వీడి పరువు ఎలాగ నాకు ధైర్యం ఉందా ఇప్పుడు? వీడి పరువు ఎలా మహానటి బాబోయ్. ధైర్యం ఉందా? నీ మొహాన్ని పరువు. తలుచుకోలేదు. నీలాంటి వ్యక్తుల మధ్య ఉండాలనుకోవట్లేదు నేను. ఇంకా నా జీవితం మరి ఏం చేస్తావు నువ్వు? ఉండకుండా ఏం చేస్తావు? చచ్చినట్టు ఉండాలి ఇక్కడే. ఆమె ఇక్కడే ఫిక్స్ అయింది. ఉండాలి, చచ్చినంత వరకు ఇక్కడే ఉండాలి. నేను మాట్లాడతాను. ఉండాలి. నేనైతే డైవర్స్ ఇవ్వను. డైవర్స్ ఇవ్వదు, ఇది మామూలుగా ఇవ్వను. రాష్ట్రంగా చేసుకుంటూ అవి చూసుకుంటూ నేను పూర్తి ఉంటావా నన్ను? నువ్వు సరే ఏమన్నా సరే మాట్లాడదాం. నాకు అదంతా హలో హలో లేదు. హలో 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 హోల్డ్ అండి ఒక్క నిమిషం. ఎవరు? అనిత గారు నమస్తే అండి. హలో ఎవరండి? నా పేరు అనుష అండి. మేము లీగల్ టాక్ నుండి కాల్ చేసాం. మీ కన్వర్జేషన్ అంతా మనం వింటున్నాం అనమాట. చాలా బాగా మాట్లాడుతున్నారు. పరువు తీసుకోకూడదు అని చెప్పేసి మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? అసలు మిమ్మల్ని ఎవరండి మధ్యలో రమ్మన్నారు? మధ్యలో కాదమ్మా, మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? అవును అనిపిస్తుంది. అయినా మీరెవరండి అడగడానికి? పర్సనల్ విషయాలు మీరెందుకు వస్తున్నారు? మేమెవరో తర్వాత చెప్తాను, కానీ మీరు చేసింది కరెక్ట్ కాదు అనిత గారు. ఇప్పుడు ఆయన అంటే మీరెవరండి చెప్పేది? మీ హస్బెండే లీగల్ సొల్యూషన్ కోసం మీ హస్బెండే అప్రోచ్ అయ్యారు. మాకు ఇక్కడ ఒక అడ్వకేట్ ఉన్నారు. మేము ఇప్పుడు మీడియా తరఫు నుండే మాట్లాడుతున్నాం. లేదండి, ఏది పడితే అది చెప్తా ఉంటారు. అది మీరు నమ్మేసి నన్ను అంటారా? నమ్మడం అంటే గుడ్డిగా ఎవరు నమ్మరండి. ఇప్పుడు కన్వర్జేషన్ విన్నాము, మీ స్టోరీ అంత తెలుసు, ఆయన ఎవిడెన్స్లతో రెడీగా ఉన్నారు. ఆయన రెచ్చగొట్టింది నేను మాట్లాడిన దానికి మీరు అలా అడుగుతారా నన్ను? ఆయన దగ్గర ఉండే ప్రూఫ్లు ఉన్నాయండి. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అవునండి నేను చేసింది కరెక్ట్. ఏముంది మీరు తప్పడానికి? అసలు మీరెవరు? సరే ఒక నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి. శేఖర్ గారు చెప్పండి మేడం. సరే ఇప్పుడు మీకు డైవర్స్ కావాలి అంతే కదా, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు మన లాయర్ గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు, ఒకసారి వినండి ఇద్దరు.
లాయర్ గారు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంది, ఆవిడ చేసింది నేను చూశాను అంటున్నాడు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్లు ప్రొవైడ్ చేస్తే ఆయనకి డైవర్స్ వస్తాయా? 100% వస్తాయండి. ఇప్పుడు శేఖర్ గారు మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉందంటున్నారు కదా, ఉంది సార్. ఆ ఫుటేజ్ పట్టుకొని మీరు బేస్డ్ ఆన్ అడల్టరీ అనే ఒక గ్రౌండ్ కింద మీరు డివోర్స్ తీసుకునే అవకాశం ఉందండి మీకు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఆయనకి అవకాశం ఉంది అనిత గారు, మీరు చేసిన తప్పు దొరికిపోయారు, కొంచెం ఇవ్వనండి ఇవ్వదంట. ఇవ్వనండి మీరు ఇచ్చే అవసరం ఏం లేదు మేడం. మీరు కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఎవిడెన్స్ ఒక నిమిషం అనిత గారు, లాయర్ గారు చెప్తున్నారు, ఒకసారి వినండి వినండి. మీకు సంబంధించిన ఎవిడెన్స్ కనుక ప్రూవ్ అయితే కంపల్సరీ కోర్టు అనేది కంపల్సరీ డివోర్స్ డిక్లేర్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? మీ ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నా గానీ నేను అస్సలు ఇవ్వను. ఫస్ట్ విను అనిత, విను. గారు అంటే బాగా విను విను. నువ్వు చేసింది చండాలమైన పని, ఫస్ట్ విను. నువ్వు ఆయన బెదిరించిన ఈ కాల్ రికార్డింగ్ ఒకటే కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇంతకు ముందు నువ్వు ఆయనతో మాట్లాడిన ప్రతి కన్వర్జేషన్ ఆయన సబ్మిట్ చేశారు. అర్థమవుతుందా? మర్యాదగా మాట్లాడుతున్నాం, మెల్లగా మాట్లాడుతున్నామని. దేనికైనా రెడీ, నేను అస్సలు విడాకులంటే అస్సలు ఇవ్వను. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి అనిత, ఫస్ట్ నేను చెప్పేది విను. ఇక్కడ నువ్వు చేసిన తప్పు బేస్ చేసుకుని ఆయనకు డైవర్స్ ఖచ్చితంగా వస్తాయి. అది నువ్వు కాదన్న ఇప్పుడు లాయర్ గారు చెప్పారు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన తీసుకుంటాడు. కానీ ఇక్కడ చండాలమైన విషయం ఏంటంటే, నేను మాట్లాడకూడదు అనుకున్నాను, ఈ దరిద్రమైన కారణం పెట్టి మీరు కనుక డివోర్స్ తీసుకుంటే జనానికి అసలు మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? సొసైటీలో చాలా రాంగ్ ప్రొజెక్షన్ పోతుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలా అయినా బెదిరిస్తున్నావు, పరువు పొద్దు అని నీ పరువు కూడా పోతుంది, అది గుర్తుపెట్టుకో. ఆయనకు ఒక్కడికే కాదు అక్కడ పోవాల్సింది. అట్లయితే చెప్తారండి మీరు అసలు. అయినా ఇలా ఫోన్లు మాట్లాడుతుంటే రికార్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. నువ్వు చేసేది కరెక్ట్ కానప్పుడు, హలో అనిత ఒక్క నిమిషం హోల్డ్. నువ్వు చేసేది నీకు ఎలా కరెక్ట్ అనిపిస్తుందో ఆయన చేసేది కూడా ఆయనకు కరెక్ట్ అనిపిస్తోంది. ఆయన ఏం అనట్లేదు, ఈ చండాలమైన రిలేషన్లో నేను ఉండలేను, నేను బయటికి వెళ్ళిపోతాను, నా లైఫ్ నేను చూసుకుంటాను, మీ ఇద్దరు మొహాలు చూసి ఉండలేకపోతున్నానని చెప్తున్నాడు. అర్థమవుతుందా? శేఖర్ గారు మీరు మాట్లాడండి. శేఖర్ గారు లైన్ లో ఉన్నారా? చెప్పండి మేడం. అదిగో ఇప్పుడు అనిత గారి ఇది లేకుండా కూడా మీకు డైవర్స్ వస్తుందండి. మరి అలా ఫైల్ చేసుకుంటారా మీరు? చేస్తాను మేడం. నా మొత్తం మీద ఆవిడతో ఉండకూడదండి, ఇంకా ఆవిడతో ఇంకా తెగదించి. కానీ ఒక విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు మీ ఫాదర్ అండ్ మీ వైఫ్ మీద అలిగేషన్ చేస్తున్నారు. ఓకే, మీ ఫాదర్ అండ్ అలిగేషన్స్ అనేది మీరు పిటిషన్లో మీరు మెన్షన్ చేసినా, లేకపోతే మీకంటే ఒక ఫ్యామిలీ అనేది రిలేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే, మీరు అవన్నీ ఆలోచించుకొని బిహేవ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, వాస్తవంగా ఉందా లేకపోతే మీరు అలిగేషన్ చేస్తున్నారా అనేది ఒకటి మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ ఆవిడ ఇది నిజంగానే చేసి దబాయిస్తుంది, లేకపోతే వేరే ఇంకేమైనా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటే, మీరు డైరెక్ట్గా మీరు కోర్టును అప్రోచ్ కావచ్చు. మీరు బేస్డ్ ఆన్ అడల్టరీ గ్రౌండ్ కింద మీకు డివోర్స్ వస్తుందండి. ఆయన ఎవిడెన్స్ ఉంది, ఆయన ఫిక్స్ అయింది, ఆవిడ దబాయిస్తుంది, అంతే, అదే రీజన్, ఇంకేం లేదు. ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. ఇప్పుడు అనిత గారితో మాట్లాడాలి మనం, శేఖర్ గారితో కంటే కూడా. అనిత గారు ఒక కంక్లూజన్కి వచ్చేద్దాం. అనిత గారు మీకు అర్థమవుతుందో లేదో, మీరు ఆయన పరువు తీస్తారా అని అడిగే బదులు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీకు అదే కదా, మీరు ఏం సాధించరు, లాస్ట్కి ఆయన పరువు తీసినా మీ పరువు తీసినా ఒకటే అక్కడ. అర్థమవుతుందా? దీన్ని బట్టి ఒకసారి మీరు అన్నట్టు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీకు ఇప్పుడు బాబు ఉన్నాడు, పెద్దగా అవుతాడు, రేపు ఈ విషయం బయటకు వచ్చింది అనుకోండి, ఆ బాబు మొహం ఎట్లా చూస్తారు అనిత గారు? మీరు ఏం ఆన్సర్ చెప్తారు రేపు క్వశ్చన్ వేస్తే? బాగా బెదిరిస్తున్నారు మీరు. ఒక నిమిషం విను అనిత, విను అనిత, విను అనిత, విను నువ్వు ఫస్ట్. అనిత గారు ఫస్ట్ వినండి, మీరు చెప్పేది వినండి, వినిపించుకోవట్లేదు. మీరు బాగానే దబాయిస్తున్నారండి. నలుగురిలో దబాయించడం వేరు, కోర్టుకు వెళ్తే ఇష్యూ వేరు. అక్కడ మీకంటే దబాయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అవన్నీ ఫేస్ చేసి నలుగురిలో పరువు పోగొట్టుకొని ఈ ఇష్యూ బయటకు వచ్చి చుట్టాల ముందు అందరి ముందు మీ పరువు తీసుకొని ఆ బాబు ముందు మీరు తల దించుకొని బతకడం కంటే కూడా ఉత్తమమైన సజెషన్ ఏంటంటే, మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వడమే బెటర్ ఇందులో. అంతే కదా సార్?
మ్యూచువల్ గా కూర్చొని మీరు ఒకటి మీరు మాట్లాడుకొని మ్యూచువల్ గా కూడా డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటది. మీ ఎందుకంటే అండర్స్టాండింగ్ ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు ఎందుకంటే శేఖర్ గారు చాలా ఆయన మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు. ఆయన అసలు నేను బతకలేను అని నేను నాతో మాట్లాడినప్పుడైతే ఆయన ఒక రకంగా నేను వెగిసిపోయాను, నేను బతకలేను, బయట ఎప్పటికైనా తెలుస్తుంది నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఇద్దరు కూడా కలిసి ఉండట్లేదు కదా. ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కదా, ఆయన్ని వదలొద్దు అనడానికి ఏంటి? ఈ డైవర్స్ రాకపోతే నా పరిస్థితి అదే, ఏదో సూసైడ్ చేసుకోవడం అంతే. వింటున్నావా అనిత? వింటున్నావా? వింటున్నాను. నువ్వు ఫస్ట్ విను. నువ్వు మానసికంగానే కాదు. శేఖర్ గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు నేను మాట్లాడతాను. నేను మధ్యగా నువ్వు నా జీవితం నుంచి విడిపోయావు అనుకో, నువ్వు సుఖంగా ఉండవు, నేను సుఖం ఉంటా, ఎవరు గొడవ వాళ్ళది ఇంకా. అంతేగాని నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి నువ్వు డిస్టర్బ్ అయ్యి ఇది చేయడం వల్ల ఏంటంటే నేను ఏం చేసుకోవాలంటే ఇంకా ఏ అగా వద్దు. శేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి, నన్ను మాట్లాడినివ్వండి మీ ఇద్దరు. అనిత గారు వింటున్నారు కదా, ఒక మనిషిని అంత హింస పెట్టడం కరెక్ట్ కాదు. మీరు మరి మీకే అందులో వచ్చిన లాభం ఏంటో మాకు తెలియదు, కానీ కనీసం అతన్నన్నా ఫ్రీ బర్డ్గా వదిలేసేయండి, అతని లైఫ్ అతన్ని బతకనివ్వండి. ఆయన్ని ఆల్రెడీ మీరు మానసికంగా మీకు అర్థం కావట్లేదు, మానసికంగా మీ భర్తను మీరు చంపేశారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీ డీటెయిల్స్ మాత్రం బయటికి రావు, కాకపోతే మీరు అందరూ బాగుండాలి, మంచిగా సెటిల్ చేసుకోవాలి మీ జీవితాన్ని. అర్థమైందా? అనిత గారు వింటున్నారా? మేడం మీరు కావాలి అంటే ఈ ఇష్యూ బయటికి రాకుండా మ్యూచువల్గా కూడా అండర్స్టాండింగ్ మీద కూడా విడిపోవచ్చు. మీరు భర్త కావాలి అనుకుంటే అటు ఆ రిలేషన్ వదిలేయండి. ఇప్పుడు అది అక్కడి దాకా లాగేశారు, తెగేదాకా లాగేశారు. పోనీ ఇప్పుడు ఆయనకు డివోర్స్ కావాలి అంటున్నారు, ఆయన్ని పట్టుకొని అట్లా వేధించడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మీరు ఆలోచించుకొని ఆయనకి ఏం కావాలో అది చేయండి. లేదు కాదు కుదరదు అంటే ఆయన ఎలాగో ఇప్పుడు షో దాకా వచ్చి లాయర్ని కన్సల్ట్ అయిన వాడు బయటికి పోడా అండి? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ చెప్తాడు, కోర్టు ఆ ఎవిడెన్స్లు పెట్టి ఒక నోటీస్ ఇస్తాడు, కోర్టులో కేసు వేస్తాడు. అప్పుడు పోయేది ఎవరు పరువు? మీ అమ్మ నాన్నల ముందు ఇలాగే తలెత్తుకొని నిలబడతారా మీరు? బాగా బెదిరిస్తున్నారు ఆయన్ని. సొసైటీలో ఏ మొహం పెట్టుకొని ఉంటావు అనిత? నాకు అర్థం కాదు. ఆ విషయం బయటకు వచ్చాక ఇప్పుడు ఆయన మ్యూచువల్గా వినండి శేఖర్ గారు ఒక నిమిషం మాట్లాడొద్దు మీరు. ఇప్పుడు మీరు ఇలా మ్యూచువల్గా తీసుకోవడం వల్ల మీ పరువే దక్కుతుంది, శేఖర్ పరువు కాదు ఇక్కడ పోయేది. అనిత మంచిగా చెప్తున్నాను, నువ్వు ఒక అమ్మాయివి, ఆడదానివి, రేపు అబ్బాయి ఉన్నాడు, సొసైటీని ఫేస్ చేయడం చాలా కష్టం. మరి ఇంత చండాలమైన నిందబడితే మాత్రం అసలు నువ్వు ఫేస్ కూడా చేయలేవు. నువ్వు ఇప్పుడు డబ్బులు ఉండొచ్చేమో, ఆ డబ్బులు నీకైతే శాశ్వతం కాదమ్మా. మీ మామగారు ఆయన ఏం మాయ చేసాడో మాకు తెలియదు, కానీ ఆయన ఎన్ని రోజులు బతుకుతారు, ఆయన ఆయుర్దాయం తీరిన తర్వాత మరి నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు సొసైటీని, అది కూడా చూసుకో. ఇప్పుడు బాగానే అండా ఉంది అని ఎగురుతున్నావు, ఆ కొడుకు మీద ఆయన కూడా బాగా రివర్స్ అవుతున్నాడంట. మరి ఫ్యూచర్లో ఆయన పోయిన తర్వాత మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఆ కొడుకు మొహం ఎట్లా చూస్తావు, నలుగురిని ఎట్లా ఫేస్ చేస్తావు, ఇవన్నీ కూడా ఆలోచించుకో బెదిరించే ముందు. నిమిషం పని అనిత. మేడం చెప్పు. అంటే నేను విడాకులు ఇవ్వకుండా కుదరదమ్మా. ఇంకా ఆయన లేదు ఆయన ఒక మనిషిని ఒకటి గుర్తుపెట్టుకో అనిత, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తావు, నీళ్ళు దాగించలేవు. ఇప్పుడు ఆయన మొహం ముందు అన్ని తప్పులు చేసి నువ్వు మాట్లాడిన విధానానికి నాకే చిరాకు వచ్చింది. ఆయన ఇంక వదిలేసేయండి, అది డిస్కషన్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒకసారి శేఖర్ ఒక నిమిషం. అనిత గారు శేఖర్ గారు మీ ఇద్దరు వినండి, ఒకసారి లాయర్ గారికి ఇస్తాను. మీరు లీగల్గా ఎలాగా సెటిల్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు శేఖర్ గారు మా దగ్గరకు వచ్చిన అంశం అయితే అది మేము దానికి లీగల్గా ఆయన అడ్వైజ్ ఇస్తారు, అది ఫాలో అయిపోండి. ఓకేనా? హలో శేఖర్ గారు చెప్పండి సార్. ఉన్నారా మేడం అనిత గారు లైన్లో? ఉన్నాను సార్. చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే ఇష్యూ గురించి ఫేస్ చేస్తున్నారో అతను ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఆల్రెడీ మీరు లీగల్లీ కాకుండా అన్అఫీషియల్గా మీరు విడిగానే ఉంటున్నారు, అవునా? అంతే, ఇంకా విడిపోయినట్టే కదా అది. అంతే కదా. ఇప్పుడు మీరు అఫీషియల్గా మీకు డివోర్స్ రాలేదు, కానీ మీరైతే విడిగానే ఉంటున్నారు. మీరు ఒక దగ్గర ఆయన ఒక దగ్గర, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. కాకపోతే ఇదే విషయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన ఈ విషయాన్ని మీరు సరే అమికేబుల్లీ మీరు ఇద్దరు సెటిల్ చేసుకొని మర్యాదపూర్వకంగా ఒక పంచాయతీ, పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి కూర్చునే పంచాయతీ కాదు. చాలా చండాలమైన విషయం ఇది, ఎట్లా చెప్పుకుంటారు? హలో, వినిపిస్తుందా అండి? ఇది పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని తెంపే పంచాయతీ అసలు కాదు. మీరు ఆల్రెడీ మీరు ఎవిడెన్స్ ఉన్నది, మీరు కలెక్ట్ చేసుకున్నారన్న చేతిన తర్వాత మీరు తర్వాత మీ మనసు మార్చుకొని ఉన్నా కూడా మీరు ఉండలేరు. ఓకే, ఆ విషయం మీకు కూడా తెలుసు అనిత గారు.
మీ హస్బెండ్ ఏం అలిగేషన్ చేస్తున్నాడు, ఏంది ఏం సంగతి, ఆ పూర్తి విషయాలు మీ ఇద్దరికి తెలుసు. మీ ఇద్దరి మధ్యలో వర్టికల్లీ ఎప్పుడో డివిజన్ వచ్చింది. ఓకే, డివిజన్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇవ్వను అని అంటే మీరు ఏ విధంగా ఆయనతో కలిసి ఉంటారు, ఆయన మీతో ఏ విధంగా కలిసి ఉంటారు? ఓకే, మీ సంసారం ఒకవేళ మీరు అట్లా కూడా కలిసి ఉన్నా కూడా పట్టి నామం పెడితే గుడెనకకు పోయి తూడిపేసుకున్నట్టు ఉంటుంది. సో మీరు ఏం చేసినా కూడా మీరు ఒక్క దగ్గర కలిసి ఉండేది అనేది పూర్తి స్థాయిలో అది సాధ్యం కాని పని. అది బలవంతంగా ఇదేమన్నా సినిమానా కట్టేసి బలవంతంగా ఆయనని మీరు కట్టేయలేరు, మిమ్మల్ని ఆయన కట్టేయలేడు. ఓకే, మీరిద్దరు ఒక కంక్లూజన్కి వచ్చేసి మీకున్న సిచ్యువేషన్ సినారియోని బేస్ చేసుకొని మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మ్యూచువల్గా మీరు డివోర్స్ తీసుకొని మీ దారిలో మీరు ఉండండి, ఆయన దారిలో ఆయన ఉంటాడు. ఓకే, తర్వాత మీరు ఆయన అలిగేషన్ చేసిన విధంగా మీరు మామనే పెళ్లి చేసుకుంటారో లేకపోతే మీ జీవితం మీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ లైఫ్ ప్రకారం మీరు వెళ్తారో అనేది మీకు సంబంధించిన డిసిజన్. ఆయనతో ఉండవనండి, ఇంకా ఆయన వదిలేస్తే చాలు, పాపం బతికిపోతాను అంటున్నాడు. అట్లా కాదు, మీరు మీకు సంబంధించిన గన్ వేల్చేది ఉంటే ఆయన భుజాల మీద ఎందుకు పెట్టి వేలుస్తున్నారు? మీరు మీకు సంబంధించిన విషయాన్ని మీకు నచ్చినట్టు మీరు బతకాలనుకుంటున్నారు కాబట్టి ఆయనని జరిపేసేయండి అఫీషియల్గా. అంతే, ఆమెకు అఫీషియల్గా ఆయనని జరిపేసేయండి. ఆయనని మ్యూచువల్గా ఆయనకు డైవర్స్ ఇచ్చి మీరు ఏ తందానైనా వేసుకోండి. అంతే, నేను చెప్తాను ఇంకా అంతేతో అయిపోయి మాట్లాడతాను. హలో అనిత, ఇప్పుడు బాధపడి ఏముందిలే కానీ ఇంకేడోకలే కానీ ఇప్పుడైతే నీకు లీగల్గా అయితే అర్థమైంది. ఇప్పుడు దాకా నువ్వేమనుకున్నావు, ఆయన ఎవరికి చెప్పలేడనే కదా ఇంత ఆడావు, అర్థమైందా? ఇప్పుడు ఆయన మా దగ్గరకు కాకపోయినా కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళి కూడా ఆయన డివోర్స్ తీసుకుంటాడు, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ పరువు ఎవరిది పోతుంది అన్నది కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకో. నీ జీవితమే పాడైపోతుంది అనవసరంగా, నలుగురిలో అల్లరి అవ్వకు. నా సిన్సియర్ సజెషన్ అయితే ఇది, అంతే కదా సార్? ఎందుకంటే సొసైటీకి కూడా చాలా ఇది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే ఎలాగో ఈ షో ద్వారా బయటపడిపోయింది, కాకపోతే ఇంకెవరైనా కూడా చెయ్యకుండా ఉండడం కోసం మేము మాట్లాడాల్సి వస్తుంది, అర్థమవుతుందా? ఇది కొంచెం కొంతమందికి గుణపాఠం అవుతుంది అని మేము ఇష్యూ తీసుకోవాల్సి వచ్చింది. సో ముందు ఓకే శేఖర్ గారు, ఇంకా మీ జీవితం మీరు గడపండి. మీరు మెంటల్గా ఏం డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎలాగో జాబ్ ఉంది, మీ జీవితం మీరు గడపండి. ఇంకా ఆవిడ ఏం చేసుకుంటుంది అన్నది మీకు అనవసరం. మీరు అన్నట్టుగా మ్యూచువల్గా అయితే తీసేసుకోండి. ఓకేనా అనిత? ఓకే, ఇంకా అనిత ఆయన బెదిరియకమ్మా, బెదిరిస్తే నువ్వే నష్టపోతావు ఎక్కువగా, ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, అర్థమవుతుందా? ఓకే, ఉంటానమ్మా. ఉన్నారు సార్, చెప్పండి. ఓకే అండి, వెల్కమ్ అండి, వెల్కమ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఉంటాను. సో మొత్తానికి శేఖర్ చెప్పలేక ఒక అతిపెద్ద ట్విస్ట్ని రివీల్ చేశాడు. నిజంగా అసలు ఎంత దారుణంగా ఇష్యూ కూడా కాదు కదా. సో అందుకోసమే ఆయన మన ప్రోగ్రామ్కి కాల్ చేసి ఉంటాడు. నిజంగా ఇలాగా చిన్న ఇది పట్టుకొని కూడా భార్యలు ఇలాగా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితులు కొంత చూస్తూ ఉన్నాం కదా మనం. అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఈయన 15 days పోవడం అదొకటి రీజను. దాని తర్వాత వీళ్ళిద్దరే ఇంట్లో ఉండడము, చిన్న బాబు ఉన్నాడు. ఓకే, దాని తర్వాత ఈయనకు సంబంధించిన విషయాలను కానీ లేకపోతే ఆ ఫాదర్ ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు, ఆమె బయట తిరగడం, ఆమె వాళ్ళ కొడుకుకి చెప్తా అని బెదిరించిండొచ్చు, లేకపోతే వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, చాలా కారణాలు ఉంటాయి వీటిని. కాకపోతే బలైపోయింది మాత్రం శేఖరే కదా. ఆమె కమిట్ కావడానికి కారణము వెనకాల వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఆయన వాళ్ళ ఫాదర్ ఆమెను ఏం బ్లాక్మెయిల్ చేసిండు, కోడల్ని ఏం బ్లాక్మెయిల్ చేసిండు అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఆమె ఎక్కడ కమిట్ అయింది అనే ఒక రీజన్ అనేది మనం కూడా చెప్పలేము, ఆమె కూడా చెప్పలేదు ఎక్కడ కూడా. ఓకే, ఆమె ఇప్పుడు కూడా డినై చేస్తుంది. మళ్ళీ లాస్ట్కి మాట్లాడేటప్పుడు మళ్ళీ సైలెంట్గా ఆమె ఏం చేస్తుందంటే సరే ఎట్లా వేయాలి, ఇప్పుడు ఆయనకి ఇవ్వలేను అంటే ఆమె ఈ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఆమె కూడా ఉంది. అవును, ఆ అబ్బాయి కాదు వాళ్ళ వైఫ్ కూడా అదే పొజిషన్ లో ఉంది. ఇప్పుడు ఏమని డివోర్స్ ఇవ్వాలి? సమాజంలో చుట్టాలల్లో బెదిరిస్తోంది కదా, రివర్స్ లో సమాజంలో చుట్టాలల్లో అన్నిట్లలో వీళ్ళు ఈ విధంగా కలిసి ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు అనే ఒకటి మెసేజ్ బయట ఉంది. మొత్తానికి అనిత శేఖర్ని అడ్డం పెట్టుకొని అయితే తన
ప్రొజెక్ట్ చేయాలనుకుంది సొసైటీకి తన లైఫ్ని. ఒక హస్బెండ్తో మంచిగా ఉంటున్నట్టే ఉండి ఆమె చేయాలనుకున్నవి చేస్తోంది. కానీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక మ్యూచువల్కి పోయి తీసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి రీజన్స్ అనేటివి మెన్షన్ చేసి బయట సమాజానికి ఒక కోర్టులో పోయి ఒక ఆర్గ్యూ చేసినప్పుడు కొంతమంది అడ్వకేట్లు ఉంటారు, క్లయింట్స్ ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి ఇట్లాంటివి మనం బయటికి పోకుండా మెసేజ్ ఇవ్వకుండా వాళ్ళకు వాళ్ళు అమికబుల్లీ సెటిల్ చేసుకొని డివోర్స్ తీసుకుంటే మంచిదని. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ.